ఐపీఎస్ గారు తిరుపతి జిల్లా డక్కిలి గ్రామ పంచాయతీకి సంబంధించి ఉపాధి హామీ పనుల అవినీతిపై విచారణ జరిగింది. గ్రామ పంచాయతీ ఉపాధి హామీ పనుల్లో అవినీతి జరిగిందంటూ జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్లో మురళి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. డక్కిలి గ్రామ సచివాలయంలో ఉపాధి హామీ పనులపై జిల్లా ఉపాధి హామీ ఏపీడీ వరప్రసాద్ విచారణ చేపట్టారు. అయితే విచారణ సమయంలో మాట పెరిగి ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసి సచివాలయం వద్ద గ్రామస్తులను చెల్లాచెదురు చేశారు. జూలై మాసం 2024 జూలై నుంచి గతంలో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ని తొలగించి కొత్త వ్యక్తుల్ని నియమించి వాళ్ళ ద్వారా ఫీల్డ్ అసిస్టెంట్గా వాళ్ళని అపాయింట్ చేయకుండానే డక్కిలి గ్రామ పంచాయతీలను మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఈ కంటిన్యూ చేస్తున్న తరుణంలో కొత్తగా చేస్తున్న వ్యక్తులు ఏం చేశారు అంటే బినామీ మస్టర్లు సృష్టించి ఎవరు పనికి రాని వాళ్ళకి జాబ్ కార్డు సృష్టించి వాళ్ళ పేర్లతో ఈ 6 నెలల కాలంలోనే 100 రోజులు పని పూర్తి చేసినట్లు నిధులు డ్రా చేశారు. అంతేకాకుండా అర్హులైన ఎస్సీ ఎస్టీ కుటుంబాలు 400 పైచీలకు ఉన్నాయి. వాళ్ళెవరికి 100 రోజులు పనిదిన వాళ్ళు ఇంకా కనిపించలేదు. అవినీతి ఆరోపణలు వచ్చినాయి. కూలీలు మా బోగస్ మాస్టర్లు వేసి పనికిరాని పేర్లు నమోదు చేసి పని కల్పిస్తూ వాటి అక్రమాలు చేస్తున్నట్టు ఇక్కడ డక్కిలి మురళి అనే వ్యక్తి పీజీఆర్ఎస్లో కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం వల్ల నన్ను ఎంక్వైరీ ఆఫీసర్ జరిగింది. దానిపైన సంబంధించి కూలీల్ని కంప్లైంట్ వాళ్ళను కలిపి డక్కిలి సచివాలయంలో వాళ్ళని విచారించడం జరిగింది. విచారణలో కూడా భాగంగా ఎవరైతే బోగస్ మాస్టర్లు ఉన్నాయో వాళ్ళ పేర్లతో వాళ్ళని తర్వాత వాళ్ళు పనిచేస్తున్న వృత్తి వివరాలు వాళ్ళ షాపులకు కూడా వెళ్ళి విచారించడం జరిగింది. దీనిపైన పూర్తిగా తగు విచారణ నివేదికన ప్రాజెక్ట్ డైరెక్టర్ సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి